గా కుటుంబం మాది. నీ బతికింది, నీ కథ ఏంది, మాకు ఏం కావాలో నాకు అర్థం కాదు. మీరు ఎట్లా అసలు నవ్వస్తాను నవ్వన్నాయడం అని తెలుస్తలేదు. చాలా చిన్న కురుస మనుషులు మీరు. నీడని చూసి భయపడేటోళ్ళు మీరు నీడని చూసి భయపడేటోళ్ళు మీరు. అందుకే నేను ఎక్కువ మాట్లాడను. కానీ మళ్ళీ చెప్తున్నా, నాయకుడికి క్రెడిబిలిటీ లేకుండా పార్టీ జీవించదు. గ్రామంలో ఉన్న లీడర్లకు క్రెడిబిలిటీ లేకుండా గ్రామ ప్రజలు మనకు ఓట్లు వేయరు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, గ్రామంలో ప్రజల ఓట్ల నాలుకలాగా ఉండండి. తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. కులం చూడని వాళ్ళు గుర్తుపెట్టుకోండి. నేను కళలు చూసినా వాళ్ళు చెప్తున్నా. ఒక ఊర్లో కులం 5 ఓట్లే ఉంటాయి, కానీ ఆయన ప్రజల మనిషి అయినప్పుడు గొప్ప గెలిపిస్తారు. కులం, మతం, వర్గం ఇప్పుడు చూడరు. ఈ బిడ్డడు మంచోడా కాదా, ఈ బిడ్డడు పనిమంతుడా కాదా చూస్తా తప్ప వేరే ఉండేది ఆస్కారం లేదు. కాబట్టి మీరు ఎక్కడ కూడా కొత్త వాళ్ళు పాత వాళ్ళనే భావన పెట్టకండి. కొత్త వాళ్ళు పాత వాళ్ళని భావన పెట్టకండి. ఒకటే భావన పెట్టండి. మనం ఉన్న దాంట్లో మనం గుర్తించి ఇస్తారని మా భావిస్తున్నాం. అదర్వైజ్ తప్పకుండా గ్రామాన నేను మళ్ళీ చెప్తున్నా, వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు, ఎంపీటీసీ మొదలుపెట్టి ఎంపీపీ వరకు, జడ్పీటీసీ మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, ఇలా కౌన్సిలర్ నుంచి మొదలుపెట్టి మా మున్సిపల్ చైర్మన్ వరకు ప్రజల ఆశీర్వాదం అంతా గెలుస్తామని నమ్మకం ఉంది. నాకు అహంకారం లేదు. వాళ్ళు ఆశీర్వదిస్తారని కనుక భావిస్తే తప్పకుండా పెట్టుకుందాం. మనం గెలుచుకుందాం. సర్పంచ్కి ఏ బీఫామ్ అక్కర్లేదు, ఎవరి దాదాక్షణ అక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి. అక్కడున్న వాడికి ఏంటో తెలుసుకుందాం. కాబట్టి మీరు వెంగటి లెక్కండి. మీరు ఎక్కువ మాట్లాడకండి, ఎవరిని తోలాడకండి. వీడుకోవట్టా వాడుకోవట్టా వీడు ఇట్లా ఏం చేస్తాం కోవట్లు ఎన్ని చూస్తాం మనం. మీ కోవట్లు కిందనే ఉండరు బిడ్డ. తెలంగాణ ఉద్యమంలో 26 మంది ఎమ్మెల్యే గెలిచినాం మేము. యాదుకుందా? తెలంగాణ ఉద్యమంలో 26 మంది ఎమ్మెల్యే గెలిచినాం. 10 మందిని కోవట్ చేసుకొని పోయి రాజశేఖర రెడ్డి. కోవట్టుల వ్యవస్థ రాజకీయాలకే పరిమితం కాలే. కోవట్ల వ్యవస్థ అన్ని రంగాల్లో ఉండే దాని ఫలితం మీద చూసింది. కాబట్టి కోవట్ల గురించి బాధపడకండి. ఇవాళ నీ లక్ష్యం నెరవేర్చడానికి నువ్వు గొప్ప ఐక్యంగా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నా, నాకు స్థానిక సంస్థల ఎన్నికలు లేవు, ఉంటే హుజురాబాద్ మాత్రమే. ఖచ్చితంగా వస్తా. మీ గెలుపు కోసం నేను ఉంటా. మీ గెలుపు కోసం నేను ఉంటా. ఫలితం హుజురాబాద్ ప్రజలు ఇస్తాం. ఇవాళ ఒకటి, మనమేమో పేగులు తెగిపడదాకా శత్రుతో కొట్లాడుతున్నాం. వాళ్ళు జనం చూస్తారు. నీకెందుకు నేను ఇప్పుడు 2020లో ఏం జరిగింది, ఎవడు వచ్చేసింది కానీ మాట్లాడే దాని గురించి అని. ఎందుకంటే మనం కూడా ఎక్కడ ఉంటుంది కాబట్టి ఆ లోతులోకి పోం. అవన్నీ ప్రజల హృదయాల్లో ఉంటాయి. ఎప్పుడు బయటకు వస్తాయి? మళ్ళీ ఎప్పుడన్నా వాళ్ళ చేతిలో ఇది తేల్చేటప్పుడు మళ్ళీ బయటకు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. తప్పకుండా తెలుస్తారు. కాబట్టి దయచేసి మీరు తొందరపడకండి. మీరు ఎక్కడ మాట్లాడకండి. నేను చూస్తున్నా ఇక్కడ మీరు కొంత జనం ఉంటారు. ఇక్కడ రాగానే 100 మంది జనం ఉండగానే అన్న బాగా బిజీ అని చెప్పి అటు ఇటు పోతున్నారు. అయినా మీరు రావాలి, మునుపటి లెక్కనే పని చేసుకొని పోవాలి. ఈ అడ్డ మీకోసం ఉన్నది. తప్పకుండా నెలకు ఒక 2 రోజులు 3 రోజులు తప్పకుండా 10 రోజులకోసారా తప్పకుండా వచ్చి ఏర్పాటు చేస్తా. మీకు ఆ నరేంద్ర అంటోడు ఉన్నాడు, చేస్తా. శ్యామిక్కనే వాడు, ఆ ప్రభాకర్ రెడ్డి వాడు. మీరు కొంచెం ఒక ఆఫీస్ ఓపెన్ చేయండి. ఇగో మనం రాజకీయాల్లో ఉన్నంత వరకు హుజురాబాద్ ప్రజానికానికి కాలుకు మునిగితే పన్నుతో పీకే సర్వీస్ చేయాలి. వాళ్ళన్నమాట వాస్తవం. 7 సార్లు గెలిపించిన బిడ్డల్ని ఎందుకో జరిగిపోయింది. ఒక్కసారి పనిష్మెంట్ ఇచ్చినందుకు ఇంత పనిష్మెంట్ నా బిడ్డ ఇవ్వద్దని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ నేను ఒకటే అంటున్నా, నేను వస్తా. నెలకు 2 సార్లు 3 సార్లు తప్పకుండా వస్తా. హుజురాబాద్లో ఒక ఆఫీస్ ఉంటుంది, కమలాపూర్లో ఒక ఆఫీస్ ఉంటుంది,
జమ్మికుంటలో కూడా ఆఫీస్ ఉంటుంది, రేణిగుంటలో కూడా ఒక ఆఫీస్ ఉంటుంది. మీరు మీరు ఎలక్టోరల్ పాలిటిక్స్ లో పండితులు మీరు. ఇక్కడ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, ఇక్కడ ఇక్కడ మీరు జడ్పీలో గెలిచిన ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, సర్పంచ్ గెలిచిన ఉన్నారు. మీకు ఎదురు లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రజలేందో, ప్రజల నాడేందో పట్టగలిగే శక్తి యుక్తి మీకే ఉంది, గుర్తుపెట్టుకోండి. యూ పీపుల్ ఆర్ పొలిటికల్ లీడర్స్. మీరు రాజకీయ నాయకులు, గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకులు మీరు మరుగుజ్జుగాలు కాదు, మరుగుజ్జుగాలు కాదు. మరుగుజ్జుగాలు 3 ఓట్లు వస్తాయి, 4 ఓట్లు వస్తాయి. మీరు లీడర్లు, గుర్తుపెట్టుకోండి. మీరు లీడర్లు. అందువల్ల నేను ఏమంటున్నా, ఇంత శక్తిని పెట్టుకో. రమ ఆయన శాసనం ఏంటో మీకు తెలుసు. పోయా అంటే 10 మంది వేసుకొని వస్తుంది. అంటే అంత శాసనం అంటారు అలా. ఇక్కడ మా వనక్కు ఉంది, కోరపల్లి వనం ఉంది. ఇక ఇప్పుడు మాట్లాడింది, వీళ్ళు 5 లక్షల రూపాయలు తీసుకుపోయి కేసీఆర్ బామ్మది ట్రైన్లో పెడితే నీ 5 లక్షలు కాదురా మా అన్న కాదు ఆమె. అట్లాంటి నా ఇల్లంతా కూడా మనం పోతే నా గౌడన్న వచ్చి ఆయన కాచిన కన్నీళ్ళు ఆయన మాట్లాడిన మాటలు హృదయం కలిసివేసింది. గది మనం గిది ప్రజలకు మనకున్న బంధం. కొద్దిమంది ఉంటారు వీళ్ళు కూడా, అటు పోతొస్తుందో బీఫాము, ఇటు పోతొస్తుందో బీఫాము, ఆగమం అవుతారు. కాదు బిడ్డ, ఆగమం కావద్దు. ప్రజలు చూస్తూ ఉంటారు, ఏమో నిన్న దాకా సాతో ఉండే మళ్ళీ లేకపోయా కదా, మీరు ఇటున్నది అటు కనిపించేయకుండా. మీరు ఆగమాగం కాకండి, నమ్మకం ఉన్నవాడు మాత్రమే ఉండండి. లేకపోతే లేదు. సత్తా ఉన్నవాడు, నమ్మకం ఉన్నవాడు, నా ఆలోచన నడిచి ఉండండి. లేకపోతే కష్టమవుతుంది. కాబట్టి దయచేసి మీరు మంచిగా ఎక్కడ ధర్నాలకే లేదు, ఎక్కడ ఉపాసాలకే లేదు. మంచిగా అన్నం తినండి, మళ్ళీ పోయిరండి. ప్రతి ఆ నరేంద్ర అంటే ఉంటాడు ఆఫీసు. మీకు మనకి ఎందుకు ఏరా డబ్బులు పెట్టి మీకు ఐడియా ఉందా? ఒక ముఖ్యమంత్రికి ఇట్లా మాట్లాడు, ₹1, మిస్టర్ నీ అబ్బా జాగీరు కాదని చెప్పాడు. ఈటలా గుర్తుపెట్టుకో. కొట్లాడితే అక్కడ కొట్ట ఏం కొట్లాడితే ఇంకోటి నాకు అర్థం కాదు. రాజశేఖర్తో కొట్లాడినాడు ఒక అర్థం ఉంది, అంతకంటే ముందు ముఖ్యమంత్రితో కొట్లాడినాడు అర్థం ఉంది, రేషా గారితో కొట్లాడిన అర్థం ఉంది, కిరణ్ కుమార్ గారితో కొట్లాడినట్టు అర్థం ఉంది, కేసీఆర్తో కొట్లాడినాడు అర్థం ఉంది. ఎవరితో కొట్లాడి నేను నా పతారం కావాలంటున్నా. నా ఆలోచన చేయండి. అంటే ఆ రోజు నేను మిస్టర్ ముఖ్యమంత్రి నీ అబ్బా జాగీరు కాదు, ఇది ప్రజల సొమ్ము, దానికి కాపాడాడు మాత్రమే బిడ్డ అని చెప్పినాను కదా నేను. మడమ తిప్పని అని చెప్పి ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతుంటే మడమ తిప్పని అంటున్నావు. తెలంగాణ ఇస్తానే కదా మాట జరగట్టింది, ఎందుకు ఇవ్వాలి అని చెప్పి నిందించాడు కదా ఈటల అక్కడ. ఇప్పటికీ అసెంబ్లీ స్పీచ్ చేసినప్పుడు వినండి, ఎప్పుడు పులి బక్కబడితే పులి సార్కలు బక్కబడవు. కానీ సముద్రం తుఫాన్ వచ్చే ముందు కూడా ప్రశాంతంగా ఉంటుంది, కానీ ప్రళయం వస్తుంది కొడుక, ప్రళయం వస్తుంది. నాలాంటో నిలబడి మాట్లాడినాడు, తెలంగాణ సమాజం స్పందిస్తుంది, గుర్తుపెట్టుకో. నాలాంటోడు మాట్లాడినాడు, తెలంగాణ సమాజం స్పందిస్తుంది, తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. అందుకని మౌనంగా ఉన్న వాళ్ళని బలహీనంగా భావించి సంస్కారం సభ్యత ఉన్నవాడిని నువ్వు ఇంకొక రకంగా భావించి పిచ్చి వేషాలు వేసుకుంటే నష్టం జరిగేది ఎవరికో తర్వాత తెలుస్తుంది. అందుకని నేను అంత డెప్త్కు పోతలేను, కేర్ఫుల్గా ఉండమని చెప్పి కోరుతున్నా. మా జోలికి రావద్దు, ఎవడు మాకు అడ్డు రావద్దు. తప్పకుండా హుజురాబాద్ గడ్డ మీద మన జెండా ఎగురుతామని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు ఇస్తూ అందరూ భోజనం సమయం అయింది కాబట్టి అందరూ ఒకసారి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈనాటి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల కోరికలు అలాగే నాయకుల కోరికలందరినీ మన్నించి మాకు హుజురాబాద్కి వచ్చి మీ అందరితో 25 సంవత్సరాల అనుబంధాన్ని మళ్ళీ పెనవేసుకొని ముందుకు సాగుతామని చెప్పి
నమ్ముకున్న నేను, ధర్మాన్ని నమ్ముకున్న నేను, కష్టాన్ని నమ్ముకున్న నేను, కష్టాన్ని నమ్ముకున్నాను. నేను ఇవాళ ఇక్కడ నేను ఎవరి కోసం పనిచేస్తున్నా, ఇక్కడ విస్తరిస్తే ఒకరు నాకంటూ తెలివి ఉంటే, నాకంటూ అనుభవం ఉంటే, నా అనుభవం ఇవాళ ఇక్కడ ఖర్చు పెడితే అది పార్టీ కోసం లాభం తప్ప నా కోసం లాభం వస్తా. కొంచెం వెదవలు పెడుతున్నారు, నా భార్య కట్ట అరే నా వైఫ్ వాళ్ళ అత్తలు కూడా అత్తలేదు చూసిందా మీరు, గంట చిల్లరగా ఉంది. ఏమైనా వచ్చినా ఎప్పుడైనా నా కొడుకుని కూడా కనబడదా, నా బిడ్డ కనబడదా, నా భార్య కూడా పైరే చేసిందా, నాకు సత్తా లేదా, నాకు శక్తి లేదా అడగబోతున్నాను. నీకెట్లా ఉందో 4 బిడ్డ నాకెట్లా కాదని అడగబోతున్నా. కానీ మేము అది కోరుకుంటాం కాదు. దానికోసం పనిచేయాలని చెప్పి వస్తారు తప్ప మళ్ళా తర్వాత ఒక ఫోన్ ఉండదు, నీకు కనపడే ప్రసక్తి ఉండదు. గా కుటుంబం మాది, నీ బతికింది, నీ కథ ఏంది, మాకు ఏం కావాలో నాకు అర్థం కాదు. మీరు ఎట్లా అసలు నవ్వన్నాయడం అని తెలుస్తలేదు. చాలా చిన్న కురుస మనుషులు మీరు, నీడని చూసి భయపడేవాళ్ళు మీరు, నీడని చూసి భయపడేవాళ్ళు మీరు. అందుకే నేను ఎక్కువ తక్కువ మాట్లాడను. కానీ మళ్ళీ చెప్తున్నా, నాయకుడికి క్రెడిబిలిటీ లేకుండా పార్టీ జీవించాలి.